అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని నెట్టెట ముంచుతుందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. అందితే కాళ్ళు అవసరం తీరితే చుట్టూ అన్నట్లుగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మంత్రులు దొందేనని విమర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గానికి వస్తే షాడా ఎమ్మెల్యే అరాచకాలు మితిమీరిపోయాయని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇసుక క్వారీల ద్వారా కోర్టు దండుకుంటున్నారని మండిపడ్డారు. సీఎంఆర్ఎఫ్ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. మొత్తం పరిపాలన ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చిన కదా. కొత్తపల్లి క్వారీ నీకే వచ్చినది కదా. మైలారం బండరాలు అన్ని నీ ఆధీనంలోనే ఉన్నాయి కదా. మొత్తం కబ్జాలు భూములన్నీ నువ్వే పైసలు తీసుకుంటున్నావు కదా. రోజు పేపర్లు రానే బట్టే నీ అనుచరుడు నీ షాడో ఎమ్మెల్యేది వసూలు చేయనే బట్టి ఏం తక్కువైంది నారాయణ గారు మీకు అని నేను అడుగుతా ఉన్నా. అంత బతకలేకుంటే ఉండి చెప్పాయా మేము రక్తాలు అమ్ముకుంటాం, ప్రజలందరూ మేము రక్తాలు అమ్ముకున్నా నీకేమన్నా చేస్తుంటే మేము మేము సాయం చేస్తాం. మేము లేకుంటే నేను చందాలు వేసుకుంటాం మా కార్యకర్తలం, లేకుంటే నేను మేము అడుకొస్తాం బిచ్చం ఎత్తుకొత్తి నీకు పైసలు ఇస్తాం, నీ దండం పెడుతున్నావు, ప్రజలను నాశనం చేయకు. ఆఖరికి రోగాలలో పైసలు కూడా తిన్న పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? మానకొండూరు ఇజ్జత్ పోతా ఉన్నది. ఇయ్యాలన్నా నువ్వు తెలుసుకోవాలి కదా, నీకు సోయి తెచ్చుకోవాలి కదా. నీకు ఆల్రెడీ ఒకసారి కర్రు కాల్చి వాతలు పెట్టింది కదా, ఎక్కడ పడితే అక్కడ వీపుల మీద కింద మీద అంత కాల్చి వాతలు పెట్టింది కదా. సర్పంచ్ ఎలక్షన్లలో నీ పనితీరు బాగలేదు, నీ అవినీతి ఎక్కువైపోయింది. నీ అనుచరుల ఇందిరమ్మ ఇల్లుల వసూలు చేసుకుంటారు, కళ్యాణ లక్షల వసూలు చేసుకుంటారు, సీఎం రిలీఫ్ ఫండ్ మాయం చేస్తారు, భూముల కాడ కిరికిరి పెట్టిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి రోజు పత్రికలలో రానే బట్టే దానికి అనుకూలంగా గ్రామ పంచాయతీలలో నీ సొంత ఊరితో పాటుగా మొత్తం మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలు అన్ని ఓడగొట్టినా ఇక నువ్వు సోయి తెచ్చుకోకుండా ఇట్లా నారాయణ గారు నువ్వు రివ్యూ చేసుకోవాలి కదా. నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు సుమారుగా ఒక 70 గ్రామ పంచాయతీలలో నేను ఓడిపోయినా, నియోజకవర్గాలలో ఏడిపోయినాయి, నా సొంత ఊరు ఓడిపోయింది. ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది అని చెప్పేసి నీ అవినీతి మీద నువ్వు ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి కదా. అలా మంచోడేవాడో చెడ్డోడేవాడో నీకు సంబంధం లేకుండా తీసేసుకోవాలి కదా. ఆఖరికి మన నలుగునూరులో కూడా చూడనే చూస్తుంది. కారు మొన్న అంటే సర్పంచ్ అంటే మేము బలపరిచినాం, మాకు గుర్తు లేవన్నావు. మన కారు గుర్తు చెయ్యి గుర్తే కదా పోటీ పడ్డది. మొన్న కూడా మంచి గంటపార కాల్చి పెట్టింది కదా, ముడ్డి చుట్టూ కాల్చింది కదా నీకు. అయినా నువ్వు సోయి తెచ్చుకోకుండా ఎట్లా చెప్పు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. నీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను అడవడి బాగలేదు, నీ అవినీతి ఎక్కువైపోయింది, నీ షాడో ఎమ్మెల్యే గారు పెత్తందాను. ఆఖరికి పత్రికలు మెయిన్ టీవీలలో TV9, NTV, ABN, సాక్షి, డి న్యూస్ మొత్తం ఉన్న టీవీలు అన్నిట్లలో కూడా నీ కథనాలు వచ్చినది. నీ అవినీతితోని నీకు రావాల్సిన దక్కకుండా పోయినాయి అని చెప్పేసి ఇలా చాలా కరపలలా అయిపోతుంది. నీది ఇదే చివరిసారని నీకు పత్రికలలో వచ్చినా కూడా నువ్వు రివ్యూ చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా రివ్యూ చేసుకోకపోవడం అనేది అసలు మానకొండ నియోజకవర్గాన్ని ఎడి తీసుకుపోతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.